దప్పిక ఎక్కువగా ఉంటాం. మనం ఏమంటామంటే ఇంక్రీజ్ థర్స్ట్ అంటాం. అలానే పాలియూరియా అంటే యూరిన్కి ఎక్కువగా వెళ్ళాల్సి రావటం. అలానే నాక్ట్యూరియా అంటే రాత్రిపూట యూరిన్ కోసం ఎక్కువగా లెగడం. అలా అని చెప్పి చలికాలంలో అందరూ ఒకసారైనా లెగుస్తూ ఉంటారు ఎక్కువ మంది. అంత మాత్రం వాళ్ళకి షుగర్ ఉన్నట్టు కాదు. అలా కాకుండా 2-3 సార్లు కనుక లెగుస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి షుగర్ వ్యాధి ఉందా అని చెప్పి చెక్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేనా డాక్టర్ గారు షుగర్ సంబంధించినటువంటి లక్షణాలు అంటే? ఇవి కాకుండా వేరే లక్షణాలు కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. అవి ఎలాంటివంటే కంటికి సంబంధించినటువంటి చూపు సరిగ్గా ఉండకపోవడం, బ్లరింగ్ ఆఫ్ విజన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎందుకంటే కంటి వెనక ఉండేటువంటి లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ సంకోచ వ్యాకోచాలకి లోనై దాని యొక్క రిఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యి మనం ఈ చేంజెస్ని చూస్తూ ఉంటాం. కాబట్టి బ్లర్డ్ విజన్ ఉన్నా, అలానే తగిలినటువంటి దెబ్బలు సరిగ్గా తగ్గకపోయినా, అలా అని చెప్పి నాకు దెబ్బలు సరిగ్గానే తగ్గుతున్నాయి అని చెప్పి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళ బ్లడ్ షుగర్ని చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడైనా సంవత్సరంకి ఒకసారి అయినా ఉండనట్లయితే కనుక అది కూడా తప్పే. ఎందుకంటే దెబ్బలు సరిగ్గా తగ్గినంత మాత్రాన వాళ్ళకి షుగర్ లేనట్టు కాదు. కానీ దెబ్బలు సరిగ్గా తగ్గకుండా ఉన్నట్లయితే కనుక షుగర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మీకు దెబ్బలు తగ్గటం అనేది బాగా జరుగుతున్నా కూడా మీకు ఫ్యామిలీ హిస్టరీ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ షుగర్ని చెక్ చేసుకోవాలి.